నేను అబలను కాను 10వ భాగం. 9వ భాగంలో స్ఫూర్తి సూర్య మరణంతో కృంగిపోతుంది. అలాంటి స్థితిలో రాజశేఖర్ ఆమెకు మత్తుమందిచ్చి లోబర్చుకుంటాడు. కానీ తరువాత బాధపడుతున్నట్టు నటిస్తాడు. ఇంతలో స్ఫూర్తి తల్లి కాబోతుందని తెలుసుకుంటుంది. ఎలాగైనా బిడ్డకు జన్మనిస్తానని డాక్టర్తో చెప్తుంది. కథ కొనసాగుతుంది. జయలక్ష్మి తెల్లబోయింది. తెలిసే మాట్లాడుతున్నావా? ఇన్ని రోజులు వెలగబెట్టిన నిర్వాకాల్లాంటి పని అనుకుంటున్నావా? ముందు ముందు బోలెడు భవిష్యత్తుంది. చూడబోతే అసలు ఎలా జరిగింది? తెలియదంటున్నావు. బిడ్డకి తండ్రెవరు అని అడిగితే ఏం చెప్పావు? సాంఘికంగా ఆ బిడ్డ ఎదుర్కోబోయే సమస్యల గురించి ఆలోచించావా? అలా అని మరొకరిని మోసం చేయమంటారా ఆంటీ? మోసం చేయమనడం లేదమ్మా. ఇలా జరిగింది అని చెప్పుకుని అతని జీవితంలోకి ప్రవేశించు. ఆలోచిస్తానాంటీ అంది స్ఫూర్తి భారంగా లేచి నిలబడుతూ. ఎలా ఇల్లు చేరిందో ఆమెకే తెలియదు. చాలా నిస్సత్తువుగా ఉంది. సెక్స్ అనుభవం తెలియకుండా తన గర్భంలో ఓ పసికందు జీవం పోసుకుందంటే నమ్మశక్యం కాకుండా ఉంది. రాజశేఖరాన్ని తలుచుకుంటే నరనరం అసహ్యంతో మెలికలు తిరుగుతోంది. ఏమీ తినాలనిపించక కొద్దిగా ఆరెంజ్ జ్యూస్ తాగి పక్క మీదికి చేరింది. ఆలోచనలలో తల బద్దలవుతున్నట్లుగా ఉంది. పదే పదే సూర్య గుర్తొచ్చి కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఎంతో ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చి మనస్ఫూర్తిగా అతన్ని అంగీకరించి తొలి ముద్దులోని ఆనందాన్ని అనుభవించి మానసికంగా ఇంకా ఎంతో దగ్గరగా ఊహించుకుని ఊహా సౌధాల్లో ఎంతో ఆనందంగా తిరిగి ఫలితం చేతికి అందబోతున్న క్షణాలలో తనెంత దురదృష్టవంతురాలు. డాడీ ఎంత బాధపడతారు? ఇప్పుడేం చెయ్యాలి? సౌశీల్యం హరించిన వాడితోనే మెడలో తాళి కట్టించుకుంటే పాపం తీరిపోతుంది అనే సెంటిమెంట్కి కట్టుబడి రాజశేఖరాన్ని పెళ్లి చేసుకోమని అడిగితే మొగ్గగా ఉన్నప్పుడే బిడ్డని తుంచేసి తరువాత జీవితమంతా ఏం చెయ్యాలి? తన వ్యాపకాలతో ఎలాగో జీవితాన్ని గడిపేస్తుంది. కానీ డాడీ సంగతి? ఆయన ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకోగలరా? కాఫీ తాగిన తర్వాత తను మత్తులోకి వెళ్ళింది. రాజశేఖరం కావాలని చేసినట్లనిపిస్తోంది. కానీ ఆ కన్నీళ్లని నమ్మాలనిపించలేదు. పోనీ అడిగి చూస్తే అతను ఒప్పుకుంటే జీవితం గాడిన పడుతుంది. ఎవరినో మోసం చేశాడన్న వ్యధ ఉండని రాజశేఖరాన్ని అడగాలి. ఆ నిశ్చయానికి వచ్చిన తర్వాత టైం చూసుకుంది. ఇంకా గంట టైం ఉంది. అస్థిమితంగా గడిపి స్నానం చేసి తేలికగా ఉన్న వాయిల్ చీర కట్టుకొని మోపెడ్ మీద వెళ్లే శక్తి లేక ఆటో మాట్లాడుకుని ఎక్కింది. స్ఫూర్తి వెళ్లేసరికి అప్పుడే తాళం తీస్తున్నాడు రాజశేఖరం. స్ఫూర్తిని చూడగానే అతని మొహం వెలిగిపోయింది. బహుకాల దర్శనం రండి అని ఆహ్వానించాడు. మొదటిసారి ఆ ఇంట్లోకి యువరాణిలా అడుగుపెట్టింది. ఇప్పుడు అన్నీ పోగొట్టుకుని వచ్చింది. అతను చెప్పకుండానే సోఫాలో కూలబడి కళ్ళు మూసుకుంది. ఇప్పుడే వస్తాను, కొద్దిగా కాఫీ అంటూ అతను కిచెన్ వైపు వెళ్తుంటే ఆ రోజు జరిగిన సంఘటన గుర్తుకొచ్చి వద్దొద్దు అని అరిచింది. అతను వెనక్కి తిరిగి ఆమె వైపు ఆశ్చర్యంగా చూస్తూ అన్నాడు, ఎందుకలా వణికిపోతున్నారు? ఏం లేదు, మీతో కొద్దిగా మాట్లాడాలి, కూర్చోండి. ఆ రాత్రి కాదు పగలే పశువుల్లా చెరిచావు. ఆ ఫలితం నాలో బిడ్డగా రూపుదిద్దుకుంటోంది. రాజశేఖరం, దీనికి నువ్విచ్చే సమాధానం ఏమిటి? అంతవరకు ప్రశాంతంగా నవ్వుకున్న రాజశేఖరం ఆ విషయం సారాంశం మెదడు అర్థం చేసుకోగానే ఓ దృఢమైన మెరుపుతో నిండిపోయింది. నౌ ఐఎమ్ హ్యాపీ మై స్వీట్ డాల్. మంచి ఫర్టిలిటీ ఉన్నదన్నమాట మనిద్దరికీ. గుడ్. అయితే నా బేబీ ఓకే. సమాధానం ఏముంది? పెళ్లి చేసుకుందాం. లేకపోతే ఈ సమాజం తిన్నగా బ్రతకనిస్తుందా? జీవితం సాఫీగా సాగిపోవాలంటే నా ఆసరా నీకు తప్పనిసరి. అతని మాటల్లోని అర్థాన్ని తేలిగ్గా అర్థం చేసుకుంటోంది. పెళ్లి చేసుకుంటానంటున్నాడు. కానీ ఆ పెళ్లి జరగకపోతే బాధలు ఇవి అని కూడా హెచ్చరిస్తున్నాడు. ఇదా అతని అసలు స్వరూపం? ఆడదాన్ని గెలుచుకోగానే ఆ ఆనందాన్ని పొందిన కృతజ్ఞత కూడా లేకుండా ఎంత రిజిడ్గా తను ఖచ్చితంగా ఘోరాతి ఘోరంగా మోసపోయింది. గుండెకి భారం తెచ్చుకుంటున్నట్లుగా ఓ క్షణం కళ్ళు గాఢంగా మూసుకుంది. ఆ కనురెప్పల వెనక కన్నీటి బిందువులు లేవు. ఓడిపోయిన అవమానం తాలూకు అగ్ని జ్వాలలు తప్ప. నువ్వు చెప్పినవన్నీ నేను ఆలోచించలేదు. పూర్తి తప్పు నీదే. కాబట్టి పూర్తి బాధ్యత నీదేనని చెప్పడానికి వచ్చాను. బాధ్యత? వాట్ డూ యు మీన్? సానుభూతి. కేవలం సానుభూతితో నేను ఆదుకోవాలనుకుంటున్నాను. అంటే నువ్వు చేసింది అత్యాచారం కాదన్నమాట.
అవకాశాన్ని ఉపయోగించుకోవడం అంటారు చూడు. నా గురించి చెప్పుకోవాల్సింది ఏమీ లేదు. పూర్తి అవకాశవాదిని. ఎస్, బాగా గెస్ చేసావు. యు ఆర్ కరెక్ట్. ఫ్రిడ్జ్లోంచి యాపిల్ జ్యూస్ టిన్ తీసి ఓపెన్ చేసి కొద్ది కొద్దిగా సిప్ చేస్తూ అన్నాడు రాజశేఖరం. నేను ఇక జీవితంలో స్థిరపడాలనుకుంటున్నాను. ఓ మంచి భర్తగా, తండ్రిగా పూర్తి న్యాయం చేయాలనుకుంటున్నాను. సూర్యతో నీకున్న అనుబంధం ఎలాంటిది అని కూడా నేను అడగదలుచుకోలేదు. నేను అన్నింటికీ సిద్ధమవుతున్నాను. కానీ చిన్న రిక్వెస్ట్. ఆగాడు రాజశేఖరం. జాగ్రత్తగా విను. సైంటిఫిక్ సర్కిల్స్లో నా పేరు మారుమోగిపోవాలి. ఒక్క అచీవ్మెంట్ సాధిస్తే చాలు. అది స్టేషనరీగా ఉండిపోతుంది. దాన్ని పట్టుకొని నిచ్చెన మెట్లు తేలిగ్గా ఎక్కేయొచ్చు. నీ భర్త, నీ పిల్లలకి జన్మనిచ్చిన తండ్రి ఉన్నత స్థానంలో ఉంటే నీకు మాత్రం ఆనందం కాదు? మీ డాడీ ఆర్గాన్స్ తయారు చేయడంలో మంచి రిజల్ట్స్ని సాధిస్తున్నారు. బయోటెక్నాలజీ చరిత్రలోనే గొప్ప మార్పుకి నాంది పలకబోతున్నారు. అదే వర్క్ నేను చేస్తున్నాను. నాకు అరంగుళమైన ప్రోగ్రెస్ లేదు. ఆ ఫార్ములా కావాలి నాకు. మళ్ళీ తిరిగిచ్చేస్తాను. మన పెళ్లి జరగాలంటే ఆ ఫార్ములా తెచ్చివ్వడమేనని తెలివైన దానివి. నేను వేరే చెప్పక్కర్లేదు. ఆలోచించుకో. ఆవేశంతో, బాధతో, ఉరిత్రాటి బంధనంలో చివరి క్షణాల్లో ఉక్కిరి బిక్కిరైపోతున్నట్లు స్ఫూర్తి కళ్ళు పొంగుతున్నాయి. కానీ తను ఆవేశపడకూడదు. ఆవేశపడినా ఏం లాభం? ప్రస్తుతం తన ప్రాణాలు వాడి చేతుల్లో ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ అత్యాచారం చేస్తే కాపాడుకునే బలం కూడా తనలో లేదు. కన్నింగా వీణ్ణి దెబ్బతీయాలి. రెండు కనుబొమల మధ్య తన దృష్టినంతా కేంద్రీకరించుకొని సహనంగా ఉండటానికి తపస్సు చేస్తోంది స్ఫూర్తి. నేను నిన్ను పెళ్లి చేసుకోను, గెటౌట్ అన్నా తనకింత బాధ ఉండేది కాదు. తన నిస్సహాయ స్థితిని, బేలతనాన్ని ఆసరా చేసుకుని బేరం పెడుతున్నాడు. తేనె పట్టు నుంచి చివరి చుక్క వరకు తేనె పిండుకున్నట్లు తనని పీల్చి పిప్పి చేసింది చాలక, తల్లిని చేసింది చాలక, కనీసం డబ్బు రూపేణా అడిగిన ఈ వ్యవస్థలో వ్యక్తే కదా అని సరిపెట్టుకునేది. కానీ డాడీ మెదడుని ఓ కొలిమిలా చేసుకుని రక్తాన్ని ధారపోసి కనుక్కున్న ఓ ఫార్ములాని కొట్టెయ్యాలని ఎంత నీచంగా ప్రవర్తిస్తున్నాడు. ఆయన జీవితంలో మిగిలింది తను, రీసెర్చి. తన ద్వారా రీసెర్చి కూడా అన్యాక్రాంతమైతే ఆయనకి మిగిలిందేమిటి? బేరం పెడుతున్నాడు బాస్టర్డ్. ఆలోచన తరంగాలు సముద్ర మథనంలా మెదడుని చిలికి వదిలిపెడితే ఎంతో బాధని ఎన్నో యుగాల నుంచి మోస్తున్నట్లు తయారైన మొహాన్ని కొంచెం పైకెత్తి చిన్నగా నవ్వింది స్ఫూర్తి. నువ్వన్నది కరెక్ట్ రాజశేఖరం. నేను ఒప్పుకుంటున్నాను. డాడీ జీవితం చివరి అంచునున్నవారు. నువ్వు అడుగులు వేయడం నేర్చుకుంటున్నావు. నా భర్త కీర్తి ప్రతిష్టలు నావి కావు. అందులోనూ నీ ప్రతిరూపాన్ని మోస్తున్నాను కదా. రాజశేఖరం తేలిగ్గా ఊపిరి పీల్చి వదిలాడు. నువ్వు చాలా తెలివైన దానివి స్ఫూర్తి. ఇంత తొందరగా అర్థం చేసుకుంటావనుకోలేదు. నాకు తెలుసు. ఏం చేసినా, ఎంత ఎదిగినా మన భారతదేశం అమ్మాయిలు సెంటిమెంట్స్కి బానిసలు. నేను ఫార్ములా తెచ్చిస్తే నువ్వు నన్ను పెళ్లాడతావని నమ్మకం ఏమిటి? రిజిస్టర్ మ్యారేజ్ అయితే సంతకాలు పెట్టబోయే ముందు, మామూలు పెళ్ళైతే మంగళసూత్రం కట్టబోయే ముందు ఇవ్వు. అలాగే నేను వెళ్తానిక. నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నందుకు మెనీ మెనీ థ్యాంక్స్. తీయగా నవ్వు నటించింది స్ఫూర్తి. అంతా సెటిల్ అయింది కదా. ఈ శుభ సందర్భంలో నువ్వు తెలుసుకోలేకపోయినా ఆ రోజు అనుభవాల తాలూకు అనుభూతులు ఈ క్షణం నుంచి తెలుసుకోవడానికి అని ఆగి చిన్నగా నవ్వాడు రాజశేఖరం. ఏదో అనుమానం వచ్చి నిలువెల్లా వణికిపోయింది స్ఫూర్తి. కొంపదీసి బ్లూ ఫిలిం తీయలేదు కదా. అదే జరిగితే ఇక తను బ్రతకడం వ్యర్థం. తెలుసుకోవడానికేం, మన రాసలీలంతా బ్లూ ఫిలిం తీయలేదు కదా. తీస్తే ఇప్పుడే చూపించండి, చాలా ఇంట్రెస్ట్గా ఉంది. ఆరాటాన్ని అణుచుకుంటూ నిరజాణలా నటిస్తూ అంది స్ఫూర్తి. ఆ మాటలకి రాజశేఖరం మొహం కళ తప్పింది. నా దగ్గర అంత ఎక్విప్మెంట్ లేదు, ఆ ఆలోచన రాలేదు. అయినా ఓ కెమెరా ఇచ్చే జ్ఞాపకాలెందుకు? సజీవంగా మనం ఆ ఆనందాన్ని నెమరు వేసుకుందాం. థ్యాంక్ గాడ్ అనుకుంది స్ఫూర్తి. ఎంతో బరువు తల మీద నుంచి దింపేసినట్లు ఫీల్ అయింది. వట్టి మనిషిని కాదు కదా. కడుపులో చాలా వికారంగా ఉంది. ఇలాంటి మూడ్లో నేనేం ఎంజాయ్ చేయగలను? ఇక వస్తాను. స్ఫూర్తి లేచి నిలబడింది. ఆరోగ్యం జాగ్రత్త. థ్యాంక్ యూ. నవ్వుతూ బయటికి నడిచింది. ఇంటికి వచ్చి బట్టలు మార్చుకుని బలవంతంగా 4 మెతుకులు తిని బాల్కనీలో కుర్చీ వేసుకొని కూర్చుంది. రాజశేఖరానికి తగిన గుణపాఠం ఎలా చెప్పాలా అన్న తీవ్రమైన ఆలోచనలతోనే చాలాసేపు గడిపింది. ఎక్కడా పట్టు దొరకలేదు. ఆ రోజు కాలేజీ నుంచి అప్పుడే వచ్చింది స్ఫూర్తి. హాల్లో కూర్చుని ఉన్న రాజశేఖరాన్ని చూసి ఉలిక్కిపడింది.
గుర్రుమంటున్న తల్లి తోడేలులా ఉన్నాడు రాజశేఖరం. ఇప్పుడే వస్తాను కూర్చోండి అని తన రూంలోకి వెళ్ళి పుస్తకాలు టేబుల్ మీద పెట్టి బాత్రూంలోకి వెళ్ళబోతుంటే తలుపు గడియ వేసిన చప్పుడు వెనక్కి తిరగకుండానే గ్రహించింది. వచ్చింది రాజశేఖరమని. తనింటికొచ్చి అతనితో సాహసం చెయ్యగలడని స్ఫూర్తి ఊహించలేకపోయింది. చివ్వున వెనక్కి తిరిగి, మరీ లిమిట్స్ దాటుకు రాజశేఖరం, పనివాళ్ళందరూ చూస్తూ ఉండగా అదేం పని? వాళ్ళు చూడడం బాగుండదని నువ్వు గ్రహించడానికే ఇలా చేశాను. చెక్కిన శిల్పం లాంటి శరీరం, నొక్కుల జుట్టు, అందమైన పిశాచం లాంటి మనసు. అందమైన పిశాచం ఈ రాజశేఖరం. చూపులు తిప్పుకొని, ఎందుకు నన్ను నేర్పించాలని చూస్తున్నావా? కాదు, మన ఒప్పందం గుర్తు చేయడానికి. చెప్పావుగా, నా ప్రయత్నం నేను చేస్తూనే ఉన్నాను. లేదు, ప్రయత్నం చేస్తే ఇన్ని రోజులా? మీ నాన్న కార్నివాల్ ఆఫ్ సైన్స్ కండక్ట్ చేయాలని చూస్తున్నాడు. బహుశా అందులో తను సాధించిన విజయాన్ని అనౌన్స్ చేస్తాడేమో. అదే జరిగితే నేను పెంచుకున్న ఆశలు, కన్న కలలు ఏమయ్యేటట్లు? సారీ రాజశేఖరం, ఇదంతా నాకు తెలియదు. కానీ ఆ ఫార్ములాని డాడీ సీక్రెట్గా ఉంచుతున్నట్లున్నారు. అయినా ప్రయత్నిస్తాను. నువ్వు తలుచుకుంటే మీ డాడీని క్షణాల మీద సాధించగలవు స్ఫూర్తి. ఆయనకి తన మీద కంటే నీ మీద నమ్మకం ఎక్కువ. ఆ సంగతి నాకు తెలుసు. నువ్వు అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నావు. నిన్ను పిచ్చి కుక్కని వేటాడినట్లు వేటాడుతాను. నువ్వే నా దిక్కు అని నా కాళ్ల మీద పడేలా చేస్తాను. నా స్వభావం ఎలాంటిదో కొద్దిగా రుచి చూపిస్తాను. చూడు, ఇది ఇండియా అని గుర్తుంచుకో. విసురుగా తలుపు తీసుకొని బయటికెళ్ళిపోయాడు రాజశేఖరం. స్ఫూర్తికి రోజులు భారంగా గడుస్తున్నాయి. ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కావడం లేదు. రోజు రోజుకి శరీరంలో మార్పులొస్తున్నాయి. డాక్టర్ జయలక్ష్మి ఇప్పటికైనా మించిపోయింది లేదు అంటుంది. కానీ తనకే మనస్కరించలేదు. ఇంట్లో మరీ బోర్గా ఉందని షాపింగ్కు బయలుదేరింది. ఏవేవో కొనుక్కొని షాపు మెట్లు దిగుతుంటే ఎదురుగా ఐస్ పార్లర్ కనపడింది. ఐస్ క్రీమ్ తిందామనిపించింది. పార్లర్లో వెళ్ళి కూర్చుంది. సర్వర్ ఆర్డర్ తీసుకుని వెళ్ళిపోయాడు. అంతలో రాజశేఖరం నలుగురు ఫ్రెండ్స్తో పార్లర్లోకి రావడం కనబడింది. తన వైపు చూసినప్పుడు గుడ్ ఈవినింగ్ అని విష్ చేసింది. కానీ అతను పట్టించుకోనట్లు, అసలు ఆమె ఎవరో తెలియనట్లు మొహం పెట్టుకోవడం గమనించి మనసు చివుక్కుమంది. పక్క టేబుల్ని ఆశ్రయించారు ఆ ఐదుగురు. సర్వర్ ఐస్ క్రీమ్ టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోయాడు. ఇష్టంగా మెల్లగా తింటోంది స్ఫూర్తి. ఒరేయ్ నవీన్, నువ్వెప్పుడైనా పెళ్లి కాని తల్లిని చూసావా? పెద్దగా అంటున్నాడు రాజశేఖరం. దాదాపు పార్లర్లో ఉన్న వాళ్ళంతా అతని వైపు ఆసక్తిగా చూశారు. నా ట్రీట్మెంట్ రుచి చూపిస్తాను అన్న మాటలు గుర్తుకొచ్చాయి స్ఫూర్తికి. తింటున్న ఐస్ క్రీమ్ చేదుగా వెగటుగా అనిపించింది. మన పక్క టేబుల్ పంజాబీ డ్రెస్ అమ్మడిని చూడండి, తెలుస్తోందా? ఆ నలుగురే కాదు, చాలామంది స్ఫూర్తి వైపు అప్రియంగా చూశారు. నీకెలా తెలుసు బాస్? నీకెందుకు తెలియలేదా అని ఆశ్చర్యంగా ఉంది. పెద్ద ఫైలున్న క్యాప్, సూర్య అని ఆ మధ్య ఓ సినిమా యాక్టర్ చచ్చిపోయాడు. ఈ పిల్లంటే పంచప్రాణాలు. పాపం అదృష్టవంతుడు, చచ్చిపోయాడు. నానా తిరుగుళ్ళు తిరిగితే ఏమవుతుంది? డబ్బున్న వాళ్ళు కదా, చెల్లుతుంది. కడుపేసుకుని సిగ్గు లేకుండా ఎలా తిరుగుతోందో. మరొకరు అయితే స్ఫూర్తి పెద్ద విలువనిచ్చేది కాదు. కానీ అన్యాయం చేసిన వ్యక్తి అలా దారుణంగా మాట్లాడుతుంటే స్ఫూర్తికి ఎంత ఆపుకుందామన్నా కన్నీళ్లు వరదలా వచ్చేశాయి. ఐస్ క్రీం నిండా కన్నీళ్లు. వంగి కాలి చెప్పు తీయబోయి పళ్ల బిగువున ఆవేశాన్ని ఆపుకుంది. ఇంకా అవాకులు చెవాకులు పేలుతూనే ఉన్నాడు రాజశేఖరం. కన్నీళ్లతో పార్లర్ బయటికి పిచ్చిదానిలా పరిగెత్తింది స్ఫూర్తి. మనసు భగభగా మండిపోతోంది. తన నిస్సహాయత మీద తనకే అసహ్యం వేస్తోంది. వాడసలు మనిషేనా? చెరిచాడు. ప్రకృతి స్త్రీ విషయంలో ఖచ్చితం కాబట్టి ఇప్పుడు తనేమీ ఎరగని వాడిలా తప్పంతా తన మీద తోసి రకరకాలుగా బాధలు పెట్టి ఎలా అయినా ఆ ఫార్ములా కాజేయాలనుకుంటున్నాడు. వాడి బెదిరింపులకి లొంగే ఘటాన్ని కాదని వాడికి తెలియదు. నలుగురు కిరాయి రౌడీలను పంపి కాలో చెయ్యో నరికేస్తే స్ఫూర్తి చేయించింది అంటారు. అనవసరపు హంగామా. ఏ రివాల్వర్తోనో షూట్ చేస్తే వాడంత సులభంగా చావకూడదు. కనీసం వాడికి కూడా దొరకకుండా తనేదైనా చెయ్యాలి. తన చేతులకి ఏమాత్రం బురద అంటుకోకుండా చెయ్యాలి. అస్సలు ఇక అన్నం తినలేక ఆకలి కడుపుతో తన గదిలోకి వచ్చి పడుకుంది. నిద్ర రావడం లేదు. మనసులో విషాదంలాగే బయట ప్రకృతి కూడా బీభత్సంగా ఉంది. చీకటి గఫ్ఫరంలా ఉన్న గదిలో కొద్దిగా వెలుతురు, చైతన్యము మిగిల్చుకున్న వాల్ క్లాక్ వైపు తదేకంగా దీక్షగా చూస్తోంది స్ఫూర్తి.
అగాధాల్లో ఓసారి ఎలుగెత్తి అరిస్తే ఆ అరుపు అలా అలా వినిపిస్తున్నట్లు నినదిస్తున్నట్లు ఒకే ఒక్క మాట రింగు రింగుమంటూ గుండె గదిలో రయ్యమని రెక్కలు చాచుకుంటూ తిరుగుతున్న గబ్బిలంలా నానా తిరుగుళ్ళు తిరిగి కడుపేసుకుని రాకింగ్ చైర్లో పడుకొని కళ్ళు చేతులు వెనక్కి వేలాడేసుకొని సుదీర్ఘంగా మెదడుని ఆలోచనల కొలిమిలా మార్చి మండిస్తూ ఎంతసేపు అలా పడుకుందో ఒకే ఒక్క పాయింట్ని సెంటర్ చేసుకొని ఆమె ఆలోచనలు రౌండ్స్ కొడుతున్నాయి. వాడికి నా బిడ్డే దిక్కు కావాలి. సైంటిస్ట్ కృష్ణమోహన్ కూతురిగా ఆమె మస్తిష్కంలో దిగ్గున ఓ ఆలోచన మెరుపులా మెరిసింది. స్ఫూర్తి జీవిత గ్రంథంలో ఇంతవరకు జరిగిన సంఘటనల అల్లిక ఇది. ఆమె మోసపోయింది. తరతరాల నుంచి ఆడది మోసపోతూనే ఉంది. అది వింత కాదు, అతి మామూలు విషయం. కానీ మోసపోయిన ఆడదానికి మన దేశంలో పరిష్కారం చావు, లేకపోతే చెయ్యని తప్పుకి ఇంటా బయట కాకుల్లా పొడుస్తుంటే బ్రతుకుని భారంగా ఈడ్చుకురావడం. దగాపడ్డ చెల్లెళ్ళకి చిటికెడు సానుభూతి రవ్వంత సహాయం చేస్తే ఎంత బాగుంటుంది. తరతరాలు జరుగుతున్న ఆ దృక్పథంలో ఎందుకు మార్పు రావడం లేదు? తప్పు చేస్తే శిక్షించొచ్చు, కానీ చెయ్యని తప్పుకి కూడా దండన ఎందుకు? పవిత్రత, శీలం దగ్గర కూడా ఆడామగ తేడాలెందుకు? భార్య ఉండి చెడు తిరుగుళ్ళు తిరిగే మగాళ్ళని మగమహారాజులు అనే ఈ సంఘం తన ప్రమేయం లేకుండా రాక్షసానికి ఆహుతైన ఆడకూతుళ్ళని ఎందుకు ఈసడించుకుంటుంది? ఎందుకు వెలేస్తుంది? ఆడదాని చుట్టూ ఎన్ని అగ్నిగుండాలు! శరీరానికి ఓ ఆకారం వచ్చిన దగ్గర నుంచి వేటాడే చూపులు. చీకటి పడితే బయటికి వెళ్ళాలంటే భయం, పగలు ఒంటరిగా నడవాలంటే భయం. తుంటరి వెదవలు ఏ కారుకూత కూసినా, మంచి రష్లో శరీరాన్ని తడిమినా నోరెత్తాలంటే భయం. కట్నం, అమ్మా నాన్న కట్నం సరిగ్గా ఇస్తారో ఇవ్వలేకపోతారో, ఇవ్వకపోతే అత్తమామలకి కోపం వచ్చి కిరసనాయిలు పోసి తగలబెడతారేమోననే భయం. కడుపొస్తే ఆడపిల్ల పుడుతుందేమోనని, పుడితే దాని పెళ్లి ఎలా చెయ్యాలా అన్న భయం. వరుసగా ఆడపిల్లల్ని కంటే భర్త వదిలేస్తాడేమోనని భయం. ఆడదానికి జరుగుతున్న అన్యాయాలకి అంతులేదు. మళ్ళీ ఏ యుగకర్తో పుట్టాలి, చైతన్యం తీసుకురావాలి. అప్పుడే స్త్రీజాతికి నిష్కృతి. తల్లిదండ్రుల అండతో, పెట్టుబడితో, పెళ్లి పేరుతో మగాణ్ణి ఆడది కొనుక్కుంటూ ఉంటుంది. ఆ ఆస్కారం లేని జీవితాలు వృద్ధ కన్యలుగా మిగిలిపోతాయి. అది పర్వాలేదు. ఇంకో నిశ్శబ్దమైన దోపిడీ ఉంది, ఆడది అమ్ముడు పోవడం. ఒకసారి ఆమెను అలా అమ్మేస్తే ఇంతే సంగతులు. ఇష్టం ఉన్నా లేకపోయినా రోజూ శరీరాన్ని అమ్ముకుంటూనే ఉండాలి. వీరేశలింగం, రాజారాం మోహన్ రాయ్ లాంటి వాళ్ళు ఇంటికొకరు పుట్టాలి. అప్పుడు కానీ స్త్రీజాతికి మోక్షం ఉండదు, విమోచన ఉండదు. వర్తమానంలోకి వస్తే రాజశేఖరం సాయంత్రం వేళల్లో ఎలా గడుపుతాడన్నది గమనిస్తూ అన్ని వివరాలు సేకరించింది. ముఖ్యంగా అతని అలవాట్లు నోట్ చేసుకుంది. దాన్ని బట్టి ఓ ప్రణాళిక ఎంతో ప్లాన్డ్గా రూపొందించింది. రాజశేఖరం జీవితాన్ని ఎడారిగా మార్చే పథకం. కడుపులో పిండం అందంగా ఎంత నిశ్శబ్దంగా మారుతుందో అంత నిశ్శబ్దంగా అతను నిర్వీర్యుడవుతాడు. దానికి కావాల్సింది అనుకున్న టైంకి అది జరగడం అంతే. అతను సాయంత్రం ఇంటికి వస్తూ శుభ్రంగా స్నానం చేసి పూల రంగడిలా తయారై 9 వరకు బయట కాలక్షేపం చేస్తాడు. బ్రహ్మం 8 వంట పూర్తి చేసి తాళం వేసుకుని వెళ్ళిపోతాడు. రాజశేఖరం దగ్గర డూప్లికేట్ కీ ఉంటుంది. రాజశేఖరం బయట చాలాసేపు గడపడం తనకి ప్లస్ పాయింట్. బ్రహ్మం మరీ స్వామిభక్తి ప్రాయుడు కాదు. డబ్బు చేతిలో పెడితే దేనికైనా లొంగే రకం. బ్రహ్మం చెల్లికి రాజశేఖరానికి సంబంధం ఉన్నట్లు కూడా తెలిసింది. తను చెయ్యదలుచుకున్న పనికి ముహూర్తం పెట్టింది స్ఫూర్తి. ఆ సాయంత్రం రాజశేఖరం కారేసుకుని బయటికి వెళ్ళి తర్వాత స్ఫూర్తి అతని క్వార్టర్లో అడుగుపెట్టింది. వంకాయల్లో మసాలా కూరి వేయిస్తున్నాడు బ్రహ్మం. స్ఫూర్తిని చూడగానే అమ్మాయిగారా, రండి రండి, బాబుగారు ఇప్పుడే బయటికి వెళ్ళారు, కూర్చోండి అని మర్యాద చేసి రాళ్లలాంటి పకోడీలు ప్లేట్ నిండా తెచ్చాడు. 2 తినేసరికి రాజశేఖరం మాటల్లో నిజం ఉందనిపించింది స్ఫూర్తికి. బ్రహ్మాండంగా ఉన్నాయి, మా నాయర్ చేస్తాడు, నోట్లో పెట్టుకోలేం. పోనీ నువ్వు మా ఇంటికి వచ్చేయకూడదు, ఇక్కడికంటే 10 రూపాయలు ఎక్కువే ఇస్తాను. స్ఫూర్తి మాటలకి పొంగిపోయాడు బ్రహ్మం. నేను ఇక్కడ మానేద్దామనుకుంటున్నానండి. ఈ రాజుబాబు అది బాగోలేదు ఇది బాగోలేదు అని తిడుతూ ఉంటారు అన్నాడు వాడు. మసాలా వంకాయేనా? గుమగుమలాడిపోతోంది. ఈరోజు భోజనం చేసి కానీ వదలను.
అంటూ మెల్లమెల్లగా కబుర్లు చెప్తూ క్యాసెట్లు ఏమైనా ఉన్నాయేమిటి అంది బెడ్రూమ్లోకి తొంగి చూస్తూ. ఆయన అలాంటివి బయట ఉంచరండి, టీవీకి తాళం వేసుకుని వెళ్తారు. మొదట్లో అన్ని గదులకి తాళం వేసుకుని వెళ్ళేవాడు. ఇసుగు పుట్టేమో దేనికి ఎయ్యరు, కానీ బీరువా తాళం చెవులు, టీవీ తాళం చెవులు అట్టుకుపోతారు. బ్రతికించాడనుకుంది స్ఫూర్తి ఆనందంగా. పోనీ పుస్తకాలే ఉన్నాయేమో చూసొస్తాను, నువ్వు మాత్రం తొందరగా కానివ్వాలి అని బెడ్రూమ్లోకి అడుగుపెట్టింది స్ఫూర్తి. కిచెన్లోంచి బ్రహ్మం తీస్తున్న కూనిరాగాలు వినిపిస్తున్నాయి. మెల్లగా తలుపులు లాగి గడియ వేసి అతి జాగ్రత్తగా తను చెయ్యాలనుకున్న పనులు పూర్తి చేసింది స్ఫూర్తి. తరువాత చేతులు శుభ్రంగా కడుక్కొని అంతా ఎక్కడివక్కడ సర్దేసి తలుపులు వేసి కిచెన్లోకి వచ్చింది. మంచి పుస్తకాలు కూడా లేవు అంది అక్కడే కుర్చీలాకుని కూర్చుంటూ. తనెంత తొందరగా వెళ్తే అంత మంచిది. నేనిలా ఇంత రాత్రి వరకు ఉండిపోయానని తెలిస్తే మీ బాబాగారిని అంటారు, బావుండదేమో బ్రహ్మం. ఆయ్ అన్నాడు బ్రహ్మం. నీ వంట కోసమని చెబితే అతను నమ్ముతాడా? అసలు పని మీద వచ్చాను, 10 నిమిషాలలో వెళ్ళిపోదామనుకున్నాను. అతనేమనుకుంటాడు? ఏవో అర్థాలు తీయొచ్చు. పోనీలే, ఎప్పుడైనా ప్రత్యేకంగా నీ వంటకి పగులొస్తాను. ఇప్పుడిలా నేనొచ్చినట్లు మీ బాబుగారికి చెప్పకు. అదీగాక నిన్నేదో మాయ చేసి మా ఇంట్లో కుదుర్చుకుంటున్నాను అనుకోవచ్చు. ఏమంటావు? ఇంకో 2 క్షణాలాగండి, కూర రెడీ అయిపోతుంది అన్నాడు బ్రహ్మం హుషారుగా. పోనీ అడ్వాన్స్గా ఈ 200 ఉంచు. నేనిలా వచ్చి వెళ్ళినట్లు డబ్బిచ్చినట్లు మాత్రం చెప్పకు. మేమిద్దరం గొడవ పడాలి. నాకు తెలియదేటండి, మీరెప్పుడు రమ్మంటే అప్పుడు వచ్చేస్తాను. ఈయన గారు మరీ నాకు నెలకి 200 ఇత్తన్నారు. 200 కాకపోతే 300 సరేనా? స్ఫూర్తి లేచి బయటికి నడిచింది. ఆ రాత్రంతా నిద్ర పట్టలేదు. ఏమవుతుంది? తను వేసిన ప్లాను ఫలిస్తుందా? ఏమాత్రం అనుమానం తగిలిన రాజశేఖరం జన్మలో చేతికి దొరకడు. 2 రోజులు ఇవే ఆలోచనలతో టెన్షన్తో గడిపేసింది స్ఫూర్తి. 3వ రోజు బ్రహ్మం ఇంటికి వెళ్ళిపోయే టైంలో రోడ్డు మీద వెయిట్ చేసి అతను కనబడగానే ఏదో అప్పుడే చూసినట్లు, ఏం బ్రహ్మం బావున్నావా అంది. స్ఫూర్తిని చూడగానే ఎంతో వినయంగా చేతులు కట్టుకుని నిలబడి బావున్నానండి, తమరింట్లో ఎప్పుడు చేరమంటారేమిటి అన్నాడు. కొంపదీసి మీ అయ్యగారికి చెప్పేశావా ఏంటి అంది స్ఫూర్తి. చచా, ఎంత మాట, ఆల్ సీక్రెట్. ఈరోజు వంట చేసావా? లేదండి, అయ్యగారికి ఒంట్లో బాగుండలేదండి, 4 రోజులుగా ఇంట్లోనే ఉంటున్నారు. ఏమైంది? జ్వరమా? ఏటో ఒళ్ళంతా పట్టేసిందట. చాలా సిరాకు పడిపోతున్నారు. డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా మాత్రలు మింగుతున్నారు. మరీ పాపం బాగులేకపోతే ఎలా వెళ్తానన్నారు? నన్ను మీ ఇంట్లో ఎప్పుడు చేరమంటారు? బ్రహ్మం చెప్తున్నది వింటుంటే చిన్న పిల్లలా ఎగిరి గంతులు వెయ్యాలనిపించింది స్ఫూర్తికి. ఈ నెలాఖరికి వచ్చి చెప్తాను. సిల్క్ స్మిత సినిమా వచ్చింది, వెళ్ళి చూడు అని 10 రూపాయల నోటు చేతిలో పెట్టింది స్ఫూర్తి. తన ప్లాన్ విజయవంతమైంది. రాజశేఖరం, నీ భవిష్యత్తు నా చేతిలో నాశనమైంది. నీకసలు భవిష్యత్తే లేదు. మగతనం ఉన్నా లేనట్లే నన్ను వేటాడుతావు కదూ. వేట ఇక నన్నేం చెయ్యలేవు. ధైర్యంగా బిడ్డని కంటాను, పెంచుతాను. ఏదో ఒకరోజు పుత్రభిక్ష పెట్టు అని నా కాళ్ళు పట్టుకుంటావు. అప్పుడు గాని నాలో వ్యధ చల్లారదు. విజయగర్వంతో నవ్వుకుంది స్ఫూర్తి. ఓ ఇండియన్ సైంటిస్టు మొట్టమొదటిసారిగా బయోటెక్నాలజీ ద్వారా శరీర అవయవాన్ని సృష్టించడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఆ ఫార్ములా కోసం ఎన్నో మల్టీనేషనల్ కంపెనీసు పోటీ పడుతున్నాయి. క్యాథరిన్ ఇంకా ఎందరో సైంటిస్టులు అభినందనలు చెప్తూ పంపిస్తున్న టెలిగ్రామ్లు కుప్పల తెప్పలా పడుతున్నాయి. ఎన్నో యూనివర్సిటీలు ఆ విషయం మీద లెక్చర్స్ ఇవ్వమని కృష్ణమోహన్ని ఆహ్వానిస్తూ పేపర్లో ముందు పేజీలో ఆ న్యూస్ ప్రచురించారు. మనిషి జీవితానికి మహోపకారం చేసే ఏ పరిశోధన అయినా విపరీతంగా క్లిక్ అవుతుంది. సైన్స్ అనే మహాసముద్రంలో ఎన్నో సమస్యలు, ప్రశ్నలు ఎంతో శోధిస్తే కానీ ఫలితం దొరకదు. బయో బిజినెస్ అది పెద్ద బిజినెస్. జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా కనుక్కున్న మందుల్ని కమర్షియల్ స్కేల్లో తయారు చేసి మార్కెట్ చేయడానికి బయో బిజినెస్ మల్టీనేషనల్ కంపెనీసు, ప్రైవేట్ ఇన్వెస్టర్సు కొన్ని మిలియన్ల డబ్బు బయోటెక్నాలజీ మీద ఖర్చు పెట్టారు. ఇంటర్నేషనల్ రిసోర్స్ డెవలప్మెంట్ వాళ్ళు 1986 నాటికి సంవత్సరానికి $3,000 మిలియన్ల జెనెటిక్ ఇంజనీరింగ్ మీద ఖర్చు పెడతారని ఊహించారు. 20వ శతాబ్దం చివరికి బయోటెక్నాలజీ పెద్ద బిజినెస్ అవుతుంది. మైక్రో కంప్యూటర్ కనుగొనడం ద్వారా ఓ 10 సంవత్సరాలుగా బాగా అభివృద్ధి చెందింది. 1984 నాటికి బిల్డింగ్స్కే
$1,000 మిలియన్ల ఖర్చు పెట్టారు. అలాంటి బయో బిజినెస్లో కృష్ణమోహన్ సాధించిన విజయం అత్యున్నతమైనది. జెనెటిక్ ఇంజనీరింగ్కే మంచి మలుపు. ప్రపంచంలో ప్రతి మూల ఆయన పేరు వినబడుతున్నది. కృష్ణమోహన్కి ఊపిరాడటం లేదు. సన్మానాలు, సభలు. ప్రతి సన్మాన సభకి వెళ్లేది స్ఫూర్తి. తండ్రిని ఆకాశానికి ఎత్తేస్తుంటే ఆనందంతో పొంగిపోయేది. ఇంత కీర్తి ప్రతిష్టల్ని అందిస్తున్న ఆ ఫార్ములా కోసం రాజశేఖరం ఆడిన నాటకం గుర్తుకొస్తే మనసు మండిపోయేది. ఓ వ్యక్తి పడిన అంతులేని కష్టాన్ని ఎంత తేలికగా నీచంగా కొట్టేయాలనుకున్నాడు. అసహ్యంతో మనసు మండిపోయేది. ఇన్స్టిట్యూట్ ఆవరణలో పెద్ద ఎత్తున ఫంక్షన్ జరుగుతోంది. ఆ ఫంక్షన్కి హోమ్ మినిస్టర్ రావడం విశేషం. కృష్ణమోహన్ సాధించిన ఘన విజయానికి అభినందనలు తెలుపుతూ లోకల్గా చాలా కంపెనీసు, ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఏర్పాటు చేసిన అభినందన సభ అది. స్టేజ్ మీదకి లేత గోధుమ రంగు ఫుల్ సూట్లో హుందాగా గంభీరంగా వెలిగిపోతూ కృష్ణమోహన్ రాగానే హర్షధ్వానాలు మిన్నుముట్టాయి. ముందు వరుసలో కూర్చున్న స్ఫూర్తి కళ్ళు ఆనంద దీప్తులతో మిలమిలలాడాయి. డాడీ ఈజ్ గ్రేట్ అని హిస్టరికల్గా అరవాలనిపించేంత ఉద్వేగం. కృష్ణమోహన్ మెడ నిండా పూలమాలలు విరామం లేకుండా వచ్చి పడుతున్నాయి. ఇన్స్టిట్యూట్ వాళ్ళు గజమాల వేశారు. చాలామంది మాట్లాడారు. హోమ్ మినిస్టర్ మాట్లాడుతూ ఈ వర్క్కి కృష్ణమోహన్ నోబెల్ ప్రైజ్ విన్నర్ అయి తీర్తారని ఆకాంక్షించారు. డైరెక్టర్ మాట్లాడుతూ ఆయన తమ ఇన్స్టిట్యూట్కి వజ్రాల కిరీటం లాంటి వారని అభివర్ణించారు. మంచి మాటల సుమమాలలతో సభంతా పరిమళించింది. చివరగా కృష్ణమోహన్ మాట్లాడుతూ నా పరిశోధన జనావళికి ఏ కొద్దిగా మేలు చేసినా నా జీవితం ధన్యమైనట్లే భావిస్తాను. ల్యాబ్ టు లైఫ్ అన్న విధంగానే నా పరిశోధన కొనసాగిస్తాను. మీరిస్తున్న ప్రోత్సాహానికి నా కృతజ్ఞతలంటూ 2 నిమిషాలలో ప్రసంగాన్ని పూర్తి చేశారు. మళ్ళీ హర్షధ్వానాల జోరు. విజయం ఎంత అద్భుతమైన ఆనందాన్నిస్తుందో స్ఫూర్తికి తెలుస్తోంది. కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా జరిగాయి. తరువాత టీ పార్టీ. నర్మదతో మాట్లాడుతూ టిఫిన్ తింటున్న స్ఫూర్తి దూరంగా ఓ కుర్చీని ఆనుకొని నిలబడి తనను తీక్షణంగా తినేసేలా చూస్తున్న రాజశేఖరాన్ని చూడగానే ఇప్పుడే వస్తాను అని నర్మదతో చెప్పి అతని వైపు నడిచింది. ఫంక్షన్ బాగా జరిగింది కదూ అంది ప్రశాంతంగా నవ్వుతూ. అవును, చాలా బాగా జరిగింది. కానీ నీ బ్రతుకు ఏమవుతుందో ఆలోచించావా? వీధిన పడుతుంది. నేనే చాటింపు వేస్తాను. ఒకవేళ నువ్వు మళ్ళీ ఫ్రెష్గా తయారై పెళ్లి కూతురు అవ్వాలన్నా కుదరనివ్వను. జన్మలో నీ పెళ్లి జరగదు. అది గుర్తుంచుకో. మరీ తిక్కగా అనిపిస్తే నా దగ్గరికి రా. ట్రీట్మెంట్ ఉచితం. ఏంటి నువ్వనేది? కామ్గా మర్డర్ చేసి కత్తి తుడుచుకొని వెళ్ళిపోతున్న హంతకుడివి. జుట్టు లేని వికృతమైన మెడని అసహ్యంగా కప్పుకుంటూ శవాన్ని సమీపిస్తున్న రాబందు కళ్లతో క్రూరత్వంలా కప్పని మింగిన భారంగా శరీరాన్ని ఈడ్చుకుంటూ పోయే సర్పంలా ప్రపంచంలోన ప్రతి అసహ్యమైన ఉపమానము ఇతనికే వర్తిస్తుంది. అతను మనిషిలా కనబడటం లేదు స్ఫూర్తికి. ఓ హైనాలా, పిశాచపు నీడలా, రాక్షసుడిలా కనబడుతున్నాడు. నువ్వేదో బ్రతకనేర్చిన వాడివి అనుకుంటున్నావు రాజశేఖరం. నా కడుపులో జీవం పోసుకుంటున్న ఓ రక్తపు ముద్దని అడ్డం పెట్టుకుని నా కడుపు మీద కాలు వేసి ఆకాశాన్ని అందుకోవాలనుకుంటున్నావు. ఓ ఆడదాని నిస్సహాయతను క్యాష్ చేసుకోవాలనుకుంటున్నావు. నా గురించి చాటింపు వేస్తావా? దేశమంతా డొక్కలు విరిగేలా బాదుకుని చెప్పుకో. నేనేమి భయపడను. ధైర్యంగా బిడ్డని కంటాను. కానీ గుర్తుంచుకో, నా ఉసురు తగిలి నీ జీవితం సర్వనాశనం అవుతుంది. నీ బిడ్డే నాకు దిక్కు అంటూ నా కాళ్ల మీద పడే రోజు వస్తుంది. ఆ రోజు నాది రాజశేఖరం, నాది. అస్తమిస్తున్న సూర్యకిరణాల కాంతిలో రక్తమంతా మొహంలోకి వచ్చి చేరినట్లు అతి పెద్ద పగడంలా రక్తం పూసిన రోజాలా ఉంది స్ఫూర్తివదనం. ఎర్రబడ్డ ఆకాశంలా ఉంది. భద్రకాళిలా ఉంది. అగ్ని జ్వాలలా ఉంది. పొరపాటు జరిగిందని తన కాళ్ళు పట్టుకుని ఏడుస్తుందని ఆ చేతుల్ని తన పాదాలతో నెట్టేసి వీరాది వీరుడులా నడిచి వెళ్ళిపోవాలని ఊహించుకొని ఉవ్విళ్ళూరుతున్న రాజశేఖరం నిర్ఘాంతపోయాడొక్క క్షణం. ఉసురేమిటి? రబిష్ టాక్. ఆడదాని కన్నీళ్లకి చరిత్ర రాసేంత సృష్టించేంత శక్తి ఉందా? నాన్ సెన్స్. అందులో నువ్వేం పెద్ద పతివ్రత కాదనుకుంటాను. శాపాలు నిజమవడానికి. ఇక నీ జీవితం ఎంత దారుణంగా తయారవుతుందో చూసుకో. పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ వెళ్ళిపోయాడు రాజశేఖరం. జనసందోహానికి దూరంగా ఆ ఇద్దరి మధ్య జరిగిందనుకున్న ఆ సంభాషణ మరొకరు కావాలని వినడం జరిగింది. ఆ సంగతి మిగిలిన ఇద్దరికీ తెలియదు. తనలో జరుగుతున్న శారీరక మార్పులు ప్రపంచం అర్థం చేసుకుంటోంది.
ఏ మొహంలోకి చూసినా కళ్ళు ప్రశ్నార్థకాల్లా ఉన్నాయి, నిలదీస్తున్నట్లుగా ఉన్నాయి. స్ఫూర్తి తన మనస్సాక్షికి, తండ్రికి తప్ప ఎవ్వరికీ భయపడదు. నిర్మలంగా, ప్రశాంతంగా పలకరిస్తున్నది ఆయన కళ్ళే. అదే బాధగా ఉంది స్ఫూర్తికి. అనంతమైన అతని నమ్మకాన్ని తను ముక్కలు చేస్తోంది. ఆయన హృదయాన్ని తన గుప్పెట్లో నలిపేస్తోంది. స్ఫూర్తి 4 రోజులు ఆలోచించుకొని తండ్రికి చెప్పేయదలుచుకుంది. ఆ రాత్రి భోజనాలైన తర్వాత తండ్రి లేచి వెళ్ళిపోతుంటే అంది స్ఫూర్తి, డాడీ, ఈరోజు పౌర్ణమి, కాసేపు టెర్రస్ మీద కూర్చుందామా? ఆయన ఆగి, ఓకే బేబీ పద అన్నాడు స్ఫూర్తి చెయ్యందుకుంటూ. టెర్రస్ మీదున్న ఉయ్యాల బల్ల మీద కూర్చున్నారిద్దరూ. వెన్నెల తెల్లని పల్చటి మృదువైన సిల్కు బట్టలా ప్రకృతిని చుట్టుకుంటోంది. కుండలలో పువ్వుల చెట్లు కొత్త పెళ్లి కూతుళ్లలా ఉన్నాయి. రేరాణి సువాసల్ని అద్దుకొని గాలితెమ్మెరలు హాయిగా పలకరిస్తున్నాయి. కస్తూరి పరిమళాన్ని ఒంటికి పట్టించుకున్న స్త్రీ భావులలో అనుభూతిని కలిగిస్తూ. తండ్రి హిలేరియస్ మూడ్ని చెడగొట్టాలని లేదు స్ఫూర్తికి, కానీ తప్పదు. ఎవరో ఆయనకి చెప్పకముందే తను చెప్పాలి. డాడీ, నేను తప్పు చేశానని చెప్తే మీరు నమ్మగలరా? దూరంగా కొండ మీద వెన్నముద్ద పెట్టినట్లుగా వేణుగోపాలస్వామి ఆలయం ఉంది. అటువైపే తన్మయంగా చూస్తున్న కృష్ణమోహన్ ఉలిక్కిపడ్డాడు. ఏమిటి బేబీ, ఏదో బాధపడుతున్నట్లున్నావు? ఎస్ డాడీ, నాలాంటి దానికి మీరు తండ్రి కావడం నాకు చాలా బాధగా ఉంది. హఠాత్తుగా లేచి తండ్రి పాదాల దగ్గర కూర్చుని ఆయన ఒడిలో తలదాచుకుని అప్పుడేడ్చింది స్ఫూర్తి. ఓ రాక్షసుడు తనని చెరిచినప్పుడు దాచుకున్న బాధ, ఆ తప్పు తనలో రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిన రోజున పొందిన ఆవేదన, రాజశేఖరం కొరడా దెబ్బల్లాంటి మాటలకి మనసు కృంగిపోతుంటే దాచుకున్న బాధ గుండెల్లో రాళ్లల్లా అలా ఉండిపోయాయి. అవి కరిగి తన బ్రతుకులో తిరిగిన భయంకరమైన మలుపు కంటే తన ద్వారా తండ్రిని వేలెత్తి చూపుతారనే బాధ గుండెల్ని చీలుస్తూ తెరలు తెరలుగా వెచ్చగా కన్నీటి రూపంలో గట్టు తెగిన వరద గోదారిలా మారింది స్ఫూర్తి. ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ బేబీ. ఏం జరిగింది చెప్పు బేబీ. ఆమెని లేవనెత్తి తన సరసన కూర్చోబెట్టుకుంటూ అడిగాడు కృష్ణమోహన్. నేను వేటగాడి చేతపడినాను డాడీ. మత్తు మందించి ఆ మత్తులో నన్ను దారుణంగా దోచుకున్నాడు. దానికి ఫలితంగా నేను అమ్మను కాబోతున్నాను. బలమైన ఇనుప కంచి దెబ్బ తగిలినట్లు చటుక్కున కూతురి తల మీద నుంచి చేయి లాక్కున్నాడు కృష్ణమోహన్. ఏదో భయంకర పిశాచం వెన్నెల్ని చీల్చుకొని కటిక చీకటిని సృష్టిస్తూ తన మీదికొస్తున్నట్లు, గుండె కొన్ని సెకండ్లు ఆగిపోయినట్లు వర్ణాతీతమైన బాధ. స్ఫూర్తికి ఎంత స్వేచ్ఛనిచ్చాడు, ఎంత నమ్మకం పెంచుకున్నాడు. తనని దగా చేసిందా? నో, దగా పడింది. గుండె తెగిపడేలా దయనీయంగా ఏడ్చింది. ఆమె మీద జాలితో ఆయన మనసు ద్రవించిపోయింది. కొద్దిసేపటికి తనను తాను కంట్రోల్ చేసుకున్నాడు. కూతురి బుగ్గల మీద తడిని తన చేతులతో తుడిచారు. నువ్వు తప్పు చెయ్యవు బేబీ, అది నాకు బాగా తెలుసు. నిన్ను నాశనం చేసిందెవరు? నిన్ను దగా చేసింది ఎవరు? కన్నీరు నింపిన ఆకుదన్నెల్లా అయిపోయాయి స్ఫూర్తి కళ్ళు. మీరు నన్ను నమ్ముతున్నారు, అది చాలు డాడీ అంది కృతజ్ఞతగా. నేను ఓ వెర్రి వెదవని కావచ్చు బేబీ, కానీ కన్న కూతురి మనస్తత్వం అర్థం చేసుకోలేని వాడిని కాను. చెప్పు, నీ జీవితంతో ఆడుకున్నదెవరు? అలా మిమ్మల్ని మీరు కించపరుచుకోకండి. సైంటిస్టుగా ఎన్నో జీవితాలకి స్ఫూర్తిని, వెలుగుని ఇస్తున్న మీరు ఈ మామూలు చిన్న కాంతి చుక్కని అర్థం చేసుకోలేరా డాడీ? తెలుసుకుని చేసేదేమీ లేదు. నేను మీ కూతుర్ని టిట్ ఫర్ టాట్. వాణ్ణి ఎంతలా బాధ పెట్టాలో ఆ బాధని అనుభవించిన నాకు తెలుస్తుంది. అందుకు తగిన పూర్వరంగం ఎప్పుడో పూర్తి చేశాను. ఇక కావాల్సింది రిజల్ట్. తప్పకుండా మంచి రిజల్ట్ వస్తుందని కూడా నాకు తెలుసు. అయాచితంగానైనా నా కడుపున పడ్డ చిన్నారి ప్రాణిని ఉరితీయలేకపోయాను. నేను ఓ బిడ్డకి తల్లిని కావాలని అనుకుంటున్నాను డాడీ. నువ్వు ఒంటరిగా ఈ దౌర్భాగ్యుడి జీవితంలా. డాడీ, మిమ్మల్ని మీరు అలా అనుకుంటుంటే నేను భరించలేను. అలా ఎందుకు అనుకుంటున్నారు? నన్ను అర్థం చేసుకునేవాడు దొరికితే పెళ్లి చేసుకుంటాను. నేను దేనికైనా తట్టుకుని నిలబడగలను డాడీ. కానీ మీరు నా కారణంగా డిస్టర్బ్ కాకూడదు. అదే నా కోరిక. నువ్వు ధైర్యంగా నిలబడటమే నాకు కావాలమ్మా. బెస్ట్ ఆఫ్ లక్. ఆయన డాడీయే కాదు, మంచి స్నేహితుడు కూడా. నవ్వింది స్ఫూర్తి బరువుగా. స్ఫూర్తి ఎక్కడికి పారిపోలేదు. ధైర్యంగా కాలేజీకి వెళ్తున్నది, వస్తోంది. ఇదే పెద్ద టాపిక్ అయిపోయింది. చాలామంది స్ఫూర్తి బరితెగించేసింది అన్నారు. మరికొందరు అసహించుకున్నారు. అంతవరకు ఆకాశంలో చందమామలా చూసిన స్ఫూర్తి కంటకంలా కనబడుతోంది అందరికీ.
ఓ రోజు లెక్చరర్స్ అంతా సమావేశమై స్ఫూర్తిని పిలిపించారు. పెళ్లి కాకుండా అలా కడుపేసుకుని తిరగడం సిగ్గుగా లేదా? ఇదేం ఫారిన్ అనుకుంటున్నావా? నీ వలన కాలేజీ ఎంత ఇల్లీగల్గా తయారవుతుందో ఆలోచించావా? 2 సూత్రాలు తగిలించుకుంటే లీగల్ అవుతుందని నాకు తెలుసు. దాంపత్య సంబంధాల కోసం పెళ్లి జరిగిందని దాంపత్యమా? కరెక్ట్గా చెప్పండి. అదేం పిచ్చి ప్రశ్న? మన సాంప్రదాయాల గురించి తెలియదా? పెళ్లి చేసుకుని దాంపత్యం సాగించడం రివాజు. నేను మీ సానుభూతి గురించి చెప్పడం లేదు, కానీ నేను దాంపత్యం గురించి ఏమాత్రం అనుభూతి చెందకుండా తల్లినయ్యాను. మత్తుమందిచ్చి ఓ రాక్షసుడు నన్ను చెరిచాడు. వాడికి నా బిడ్డే దిక్కు అవుతుందని ఛాలెంజ్ చేశాను. ఏది ఏమైనా నేను బిడ్డని కనదలుచుకున్నాను. ఆడవాళ్లుగా నాకు కాస్త ధైర్యాన్నివ్వండి, కొద్దిగా చేయూతనివ్వండి. ఇల్లీగల్ అన్నారు. తప్పటడుగు వెయ్యబోయే ప్రతి ఆడపిల్ల తూనీగల ఎగిరే నేను తోకకి బండరాయి కట్టుకున్నట్లు ఎంత భారంగా బ్రతుకుతున్నానో చూసి బుద్ధి తెచ్చుకుంటుంది. ఎవ్వరూ ఏమీ మాట్లాడలేదు. కళ్లతోనే కొరుకుతున్నట్లు చూశారు. విరాజీ మేడం మాత్రం కబుర్లకేం, 1,00,000 బోలెడు మంది పేరెంట్సు కంప్లైంట్ చేస్తున్నారు, మరి వాళ్ల భయం వాళ్లది అంది. స్ఫూర్తి నెమ్మదిగా బయటికొచ్చేసింది. చిన్నప్పుడెప్పుడో తను చూసిన వైల్డ్ లైఫ్కి సంబంధించిన సినిమా గుర్తుకొచ్చింది. అందులో ఓ తల్లి పులి లేడీని గాయపరిచి తన పిల్లల ముందుకు తెచ్చి పడేస్తుంది. పులి సంతానం దాని ఒక్కో భాగమే అతి నిదానంగా ఊడబెరికి తింటూ ఉంటాయి. ఆ లేడీ బ్రతికే ఉంటుంది. కళ్ళ వెంట ధారలుగా కన్నీరు కారుతూ ఉంటే నిస్సహాయంగా అలా విలవిలా కొట్టుకుంటూ ఉంటుంది. తరువాత సినిమా చూడలేకపోయింది తను. ఏదో బాధ గుండెలలో తెల్లింది. వేట, బలహీనుణ్ణి బలమైనవాడు వేటాడుతాడు, ఆడదాన్ని మగాడు వేటాడతాడు. ఎంత క్రూర వినోదం! ఆ రోజు కలిగిన బాధని తిరిగి ఈ రోజు పొందిన ఫీలింగ్ కలిగింది స్ఫూర్తికి. ఈ వేట ఇంతటితో అయిపోదని ఆమెకి తెలుసు. మరుసటి రోజు ప్రిన్సిపల్ దగ్గర నుంచి పిలిపొచ్చింది. ప్రిన్సిపాల్ గారి రూము వైపు వెళ్తుంటే కారిడార్లో నిలబడి ఉంది విరాజీ మేడం. మాంసంతో ఉబ్బినట్లుగా ఉండే ఆ మొహంలో పైశాచిక ఆనందం. ఆమెను దాటింది స్ఫూర్తి. ఇలాంటి వాళ్ళుంటే మిగిలిన పిల్లలు కూడా తగలబడిపోతారు. తను చేసింది కరెక్ట్ అని వాదన. పైగా గిరుక్కున వెనక్కి తిరిగి చూసింది. చబ్బీగా పొట్లాటల్లా ఉన్న తప్ప చేతుల్ని తిప్పుతూ వీధి కొళాయిల దగ్గర జుట్టు పట్టుకుని అతి సామాన్యమైన ఆడదానిలా ఉందావిడ. చదువు, సంస్కారం ఆమె స్థాయిని ఏమాత్రం పెంచలేదు. అక్కడికి తన పరిస్థితి చెప్పుకొని వేడుకుంది. కానీ ఆవిడసలు అలా కామెంట్ చేయడానికి అర్హురాలా? ఆవిడ దగ్గరగా వచ్చి నిలబడింది స్ఫూర్తి. మేడం, కృష్ణమోహన్ అనేతను మీ కాలేజీలోనే చదివేవారు, గుర్తుందా? ఆయన మా డాడీ. తగలబడిపోవడం అన్న మాటకి అర్థం తెలుసా మీకు? డబ్బు కోసం మీరు చాలామంది బాయ్ ఫ్రెండ్స్తో తిరిగేవారట కదా, దాన్నేమంటారు మీ భాషలో? అవసరాలు తీర్చుకోవడమా? బాగా గుర్తు తెచ్చుకోండి. మీ ఫ్రెండ్స్తో మీరు మా డాడీ గురించి అసహ్యంగా మాట్లాడడం ఆయన విని తగిన గుణపాఠం చెప్పాలని, ఊరికే మంచితనంగా ఇన్ని రోజులు డబ్బిచ్చానని బాధపడి మిమ్మల్ని, సారీ మీరు పెద్దవారు, ఇంకా బాధ పెట్టడం బాగుండదు. మీ గతాన్ని తలుచుకొని నన్ను కామెంట్ చేయండి, సంతోషిస్తాను. విరాజి మొహం బ్లడ్ ప్రెషర్ తన్నుకు రావడంతో ఎర్రబడిపోయింది. పక్కనే ఉన్న కొలీగ్ నవ్వు నాపుకోలేక నానా అవస్థలు పడుతోంది. ఆమె కూడా విరాజి గురించి చాలా విన్నది. స్ఫూర్తి యువరాణిలా ముందుకు కదిలింది. మే ఐ కమిన్ మేడం? కమిన్, కళ్ళద్దాలలోంచి సూటిగా స్ఫూర్తిని చూస్తూ అంది ప్రిన్సిపాల్ని అంతకుముందు ఫంక్షన్లో చూడటం తప్ప ఎప్పుడూ కలుసుకోలేదు స్ఫూర్తి. ఆమె చూపులతో పరిశీలనే తప్ప అసహ్యం లేదు. కూర్చోమ్మా, సీట్ ఆఫర్ చేసిందావిడ. నీ గురించి అంతా విన్నాను, చాలామంది రిపోర్ట్ చేశారు. నువ్వు చేసింది కరెక్ట్ అనుకుంటున్నావా? స్ఫూర్తి కళ్ళెత్తి ఆవిడ వైపు చూసింది. ఆవిడ కళ్ళు శాంతితో, దయతో తెల్లని పావురాయి రెక్కల్లా ఉన్నాయి. ఇది నా జీవితంలో బ్లాక్ మార్క్ మేడం. కానీ ఓ కసాయివాడి చేతిలో కనీసపు బలిపశువు కత్తితో నిలబడిన వాణ్ణి గుర్తించి పెనుగులాడుతుంది. నాకు ఆ అవకాశం కూడా లేదు. ఒకానొక ప్రయోజనాన్ని ఆశించి ప్లాన్డ్గా, పరమ కిరాతకంగా మత్తుమందిచ్చి నన్ను వంచాడు. అది తలుచుకుంటే నా నరనరం, ప్రతి రక్తకణం అవమానాగ్నితో దహించుకుపోతాయి. వచ్చిన సమస్యని పరిష్కరించుకునే ధైర్యం కావాలనుకునే వ్యక్తినే కానీ కావాలని సమస్యలోకి దూకే మనస్తత్వం నాది కాదు. కానీ అన్యాయం ఎక్కడ జరుగుతున్నా ఎదుర్కోవాలనే ఆరాటం ఉంది. 2-3 సార్లు సాహసం చేసి సక్సెస్ అయ్యాను. అతన్ని నేను ప్రేమించలేదు, ఆమడ దూరంలో ఉంచుతూ వచ్చాను. కానీ మోసపోయాను. 2 అరచేతుల మధ్య
పేపర్ వెయిట్ని తిప్పుతూ ఆవేశంగా మాట్లాడుతున్న స్ఫూర్తిని తదేకంగా చూస్తూ అంతా సావధానంగా విన్న ఆవిడ, ఇప్పుడేం చేయదలుచుకున్నావు అంది. బిడ్డని పెంచుతాను. ఇజ్ ఇట్? నువ్వు పరిస్థితులకి అనుగుణంగా నడవడం లేదని అంటాను నేను. లేదు మేడం, నేను రాజీ పడదలుచుకోలేదు. ఎవరితో? నాతో ఏకీభవించని ప్రతి వారితో. ఏం సాధించాలని? ముక్కుకు సూటిగా పోతే ఆదర్శాలే మిగులుతాయి, కానీ ఆనందాలు మృగ్యమవుతాయి కావచ్చు. కానీ నేను వాణ్ణి ఊరికే వదలను. నన్నింత నాశనం చేసి వాడేమంటున్నాడో తెలుసా మేడం? నానా తిరుగుళ్ళు తిరిగి ఆ మాట నన్నెంత చిత్రహింస పెడుతోందో చెప్పలేను. వాణ్ణి మాత్రం ఊరికే వదలను. అలా అని వాణ్ణి చంపను, కాలో చెయ్యో విరగ్గొట్టను, కనీసం ఒక్క తిట్టు కూడా తిట్టను. నైస్గా వాణ్ణి సర్వనాశనం చేశాను. భవిష్యత్తులో ఏదో ఒకరోజు వాణ్ణి ఏడిపిస్తాను మేడం. ఆ రోజు కానీ నా బాధ తీరదు. స్ఫూర్తి కళ్ళు ఆశతో మణుల్లా మెరుస్తున్నాయి. ప్రిన్సిపాల్ చేతిలో పేపర్ వెయిటు టేబుల్ మీద పెట్టేసింది. ఆతృతగా ముందుకు వంగి, అదెలా సాధ్యం అంది. చెప్పాలంటే అని ఆగి నవ్వి, అదంతే మేడం అంది. కానీ అతని కోసం నీ జీవితాన్ని బలిపెట్టుకోవటం? నా జీవితం ఎలా అయినా కానివ్వండి, నేను అనుకున్నది జరిగితే చాలు. చూడమ్మా స్ఫూర్తి, వ్యక్తిగతంగా నీ మీద చిన్నచూపు అంటూ ఉంటే నీతో మాట్లాడిన ఈ కొద్దిసేపట్లోనే అది పోయింది. ఏదో తొందరపడినావేమో అనుకున్న నా అంచనా తప్పింది. నీ వ్యక్తిత్వాన్ని పొగడాలో, ఓ ఆశయం కోసం నీ బ్రతుకునే బలిపెట్టుకున్నందుకు బాధపడాలో అర్థం కావడం లేదు. ఓకే, ఇంత స్థిరమైన పర్సనాలిటీ ఉన్నందుకు అభినందించదలుచుకున్నాను. నా మీద విగరస్ ప్రెషర్. అర్థమైంది మేడం. నేను కాలేజీలో చదువుకోవడానికి అనర్హురాల్ని. లేచింది స్ఫూర్తి. గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్. శాంతిగా, దయగా, తెల్లని పావురాయి రెక్కల్లా వెలుగుతున్న ఆ కళ్ళు. థ్యాంక్స్ మేడం, గొడిగింది స్ఫూర్తి. కథ కొనసాగుతుంది.